వారణాసి వారికి బరిగెల శివ సిద్ధం. గతంలో నిన్న ఇద్దరు సీఎంలను ఓడించిన నేపథ్యం ఉంది కామారెడ్డిలో. అదే తరహాలో ఒకవేళ మరి దేశ ప్రధాని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచినట్టయితే దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో, ఎవరైతే క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ అన్ని చర్చలతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా ఇప్పటికే సనాతన ధర్మంలో ఇవాళ హిందుత్వం చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సనాతన ధర్మంలో వచ్చేటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక 100 సంవత్సరాలు మనం వెనక్కి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఇంత కంప్యూటర్ యుగంలో రాకెట్ పోయేటువంటి నేపథ్యంలో ఇలా భయంకరమైన పరిస్థితులు కూడా మరొకసారి మోడీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి నేపథ్యం చేస్తారు. ఎస్ఎస్ అట్రాసిటీ కేసు సంబంధించిన నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు లేసి రేపులు లేసి ఇబ్బందులకు గురి చేసే నేపథ్యం కూడా ఉంటుంది. ఇప్పుడే మణిపూర్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి అల్లర్లు. ఎంతో భయంకరమైనటువంటి దాడులు, రేపులు, మర్డర్ కేసులు, ఎన్నో భయంకరమైనటువంటి హింసలు చూసాం మనం. ఎక్కడ ఇది భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 28 లక్షల జనాభాలో ఇప్పటికీ కూడా వాళ్ళ శాంతి భద్రతలను నెలకొల్పలేని పరిస్థితి ఉంది. అక్కడ రాహుల్ గాంధీ పోయి పర్యటించిన నేపథ్యంలో ఎంతో కొంత మెరుగుపడ్డది తప్ప తర్వాత కూడా అదే కొనసాగుతుందంటే అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఆ క్రిస్టియన్స్కి సంబంధించిన జిల్లాలు కూడా ఎక్కువనే. అందుకోసం మణిపూర్ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు రేపులు కూడా చేసిన నేపథ్యం ఈ బీజేపీ గవర్నమెంట్ ఉన్న తర్వాతనే. ఈరోజు అదే తరహాలో ఒకవేళ మోడీ గెలిచినట్టయితే, దేశంలో మోడీ పరిపాలన వచ్చినట్టయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆకలి చావులే కాకుండా హింసకు గురైపోతారు, ఇలా మానసిక వేదనకు గురైపోతారు, చాలామంది ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా క్రిస్టియన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు వేసి ఇష్టానుసారంగా చంపేసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే మోడీ పైన నేను సవాల్ వేస్తున్నాను. మోడీ మరొకసారి గెలిచిందంటే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగానికి ప్రమాదం అంటే ఇవాళ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని మన తలను తీసి ఇవాళ మొండాన్ని మాత్రం పెట్టేటువంటి నినాదం అన్నట్టు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి మూలాలు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసేసి ఇష్టానుసారంగా దాని ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఇలా భారతీయ సంస్కృతి అని తీసుకొచ్చేది. అంటే ఎంత చూసలేదు ఇలా మార్చి నుంచి కూడా ఇలా ఇండియన్ పీనల్ కోడ్ మారుతుంది, ఐపీసీ సెక్షన్లు మారుతున్నాయి. ఇలా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే సెక్షన్లు ఆ సెక్షన్లన్నీ కూడా మార్చేసి ఇలా కొత్త సెక్షన్ తీసుకొచ్చే నేపథ్యం ఉంది. ఇలా 302 అనేది మర్డర్ కేసు, ఇలా 102 తీసుకొచ్చారు. 302 అనేది మర్డర్ కేసు సంబంధించినది, దాని బెయిల్ ఉంటుంది. 302 సంబంధించినటువంటి మర్డర్ కేసు సంబంధించినటువంటి అంశాన్ని ఇలా ఐపీసీ సిఆర్పీసీలో ఉన్నటువంటి సెక్షన్ తీసుకొచ్చి ఇలా 102 అని తీసుకొచ్చి ఇలా దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. 302కు సంబంధించినటువంటిది తీసుకొచ్చి 202ని పెట్టేసుకొని ఆ చేంజ్ చేసి ఆ సెక్షన్ చేంజ్ చేసి ఆ నేమును కూడా చేంజ్ చేసే నేపథ్యం ఉంది. అంటే ఎంత భయంకరంగా మాడిఫై చేస్తున్నారు, ఎంత భయంకరంగా భారత రాజ్యాంగంలోని హక్కులను కానీ, భారత రాజ్యాంగంలోని చట్టాలను కానీ, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అయితే అంశాలను కూడా మార్చేసే కుట్ర చేస్తున్నాడు ఇదే మోడీ. ఒకవేళ నిజంగా మోడీ మూడోసారి గెలిచినట్టయితే ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. హిందూ దేవాలయాలకు ఉన్నటువంటి డిమాండ్ ఇలా మిగిలిన దేవాలయాలకు ఉంటాయి. ఇలా దేశమంతా టోటల్గా హిందూ దేవాలయాలకే నిండి ఉన్నటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తారు. ఇలా ఎక్కడ చూసినా అక్కడ దేవాలయాలు, టెంపుల్స్నే పునఃప్రతిష్ఠ తప్ప మానవత దృక్పథంతో ఆలోచించేటువంటి నేపథ్యం ఉండదు. అందుకోసమే వారణాసి వారికి బరిగెల శివ సిద్ధమన్న నేపథ్యం ఉంది. ఇద్దరు సీఎంలను కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను, ప్రస్తుత సీఎము గత మాజీ సీఎంను, ఇద్దరు సీఎంలను ఓడిపోవడానికి ప్రధాన కారకుడైన నేను. ఇవాళ చాలామంది ఇలా మీరు గూగుల్లో కొడుతొస్తుంది, ఎక్కడ సజెషన్ వస్తుంది. సుమారుగా 10,193 ఓట్లను చీల్చి జేఏసీని పెట్టేసి 10,193 ఓట్లను చీల్చి ఇద్దరు సీఎంలను ఓడిపోవడానికి ప్రధాన కారకుడైనటువంటి నేను. ఎందుకోసం చెప్తున్నా అంటే ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడనే నిలబడాలి. ఎక్కడైతే మన అస్తిత్వం అయితే మనం తగలబెట్టుకుంటామో, ఎక్కడైతే మన అస్తిత్వానికి ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడైతే మనకు అవమానం జరుగుతుందో అవమానం పడ్డ చోటనే మనం లేచి నిలబడాలి. అప్పుడైతే మనం ఏదైనా సాధిస్తాం. ఈ జన్మకంటూ మళ్ళీ ఇంకో జన్మలంటూ ఏది ఉండయి. ఇంకో జన్మలు అంటూ ఉన్నాయంటే అన్నీ అబద్ధాలే. ఇంకో జన్మలా ఇంకోటి వేసుకున్నానంటే అన్నీ అబద్ధాలే. అవన్నీ బట్టబయలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఏది ఉండయి. దానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా ఎంత దారుణం అంటే అంత దారుణముగా ఉండేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో
ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఏం పోతుంది అనేది కూడా ఎవరికి కూడా అంత చిక్కనటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే నరేంద్ర మోడీని మూడోసారి గెలిపిస్తే దేశంలో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా గాజాలో ఇలా జరిగేటువంటి ఏదైతే ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న దేశంలో ఏ విధంగా అయితే భయంకరంగా జరుగుతుందో, ఇలా తిండి కోసం కొట్టుకునేటువంటి నేపథ్యం ఉంది, ఇలా మంచినీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బతకడం ఇలా వాళ్ళు బతకాలన్నా కూడా ఇలా తిండి లేక ఆకలి చావులతోని ఇజ్రాయెల్ దేశంలో ఇలా గాజాలో ఇలా భయంకర పరిస్థితి. అంటే అదే పరిస్థితి ఒకవేళ మళ్ళీ మోడీ గెలిస్తే అంతకన్నా భయంకరమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి భారతదేశంలో. అందుకోసమే అందరు సిద్ధంగా అండి, స్వతంత్ర అభ్యర్థులు మోడీని ఓడించండి. ఈ మోడీ ఓడిపోతే దేశం మొత్తం బాగుపడుతుంది తప్ప లేకపోయిందంటే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే వారణాసిలో పోరుకు సిద్ధమైన నేపథ్యం ఉంటుంది. మోడీపై పోటీకి స్వతంత్ర అభ్యర్థులు సిద్ధంగా అండి. రాజ్యాంగాన్ని, రైతు రాజ్యాన్ని, దళితుల అస్తిత్వాన్ని నాశనం చేసిన మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన నాయకులను ఓడించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలకు దిక్కు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ పరమయ్యాయి. నూతన విద్యా విధానంతో నిరుపేద విద్యార్థులకు నిరాశ మిగిలించింది. ఆయన ఏం చేసినా బడుగు బలైన వర్గాలకు ఏ మాత్రం చేయడు. ఇలా ఎవరైతే ఉన్నారో, ఏ ఉద్యోగాలు అవుతున్నారో, ఏ విశాఖ ఇండస్ట్రీ కానీ, ఎన్నో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ, ఇలా ఎల్ఐసి కానీ ఎన్ని తీసుకున్నా గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎన్నో లక్షల మంది దాని ద్వారా బతికిన సందర్భం ఉంది. దాని ద్వారా బతికి ఇలా వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఉన్న నేపథ్యం. ఇలా అవన్నీ ఎవరి పరమైన ప్రైవేట్ పరమైన ఆదాని అంబానీ చేతిలో ఇలా కీలు బొమ్మలుగా మారి ఇలా దేశ ఆర్థిక పరిస్థితిని మొత్తం ఇద్దరి చేతిలో పెట్టి వాళ్ళని కుబేరులు చేసిన చరిత్ర కూడా ఈ మోడీకే ఉంది. ఇలా 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలను ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో 2 కోట్ల ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలకు కూడా దిక్కు లేదు. ఇలాంటి మోడీ ఇలా గెలిచి ఎవరికి ఉపయోగపడతారంటే ఆదాని అంబానీ ఎవరైతే బ్రాహ్మణిజం, ఎవరైతే జంజం వేసుకున్నారో, ఎవరైతే ఇవాళ జంజం వేసుకొని ఇవాళ ఎవరైతే పీఠాధిపతులను చెప్పుకున్నారో వాళ్ళకు మాత్రమే ఆయనే బానిస. ఈ సమాజానికి కాదు, ఈ ఓటర్లకు కాదు, ఈ ఉన్నటువంటి రాజ్యాంగం రాసినటువంటి ఈ రాజ్యాంగంలో బతుకుతున్నటువంటి వీళ్ళందరికీ ఎవరికి కాదు. కానీ ఇలా పార్లమెంటు భవనం ఓపెన్ చేసినా ఎవరొచ్చి ఓపెన్ చేశారు, ఎవరి నుంచి ఓపెన్ చేశారు, ఇలా అలానే రామ మందిరం ఓపెన్ చేసినా ఎవరొచ్చి ఓపెన్ చేశారు, ఎవరికి ఆహ్వానం ఉంది? ఇలా దేవుడు లేడనేటువంటి సనాతన దేవుడు లేడని ఇలా అనేక మతాలు అనేక సందర్భాలు చెప్తుంటే ఇలా దేవుడే ఉన్నాడు, ఈ దేవుడు మాత్రమే ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు, దేవుని రూపంలో ఇలా మోడీ ఉన్నారని ఇలా ఏదో చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడు. ఇలా ఆకలి చావులు ఇలా భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇలా నిరుద్యోగ సమస్యలు ఈ భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇలా రోడ్డు మీద పడి ఇలా ఆకలి చావులతో వస్తున్నారు. దీని అందరి కారణం దేశ ప్రధాని కాదా? ఆర్థిక వ్యవస్థ ఇలా ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. ఈయన వేసుకునేటువంటి సూటు బూట్లకు నెలకు సంబంధించినటువంటి ఈయన వేసుకునే బట్టలకే 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఆయన బట్టల ఖరీదు. మోడీ వేసుకునేటువంటి బట్టల ఖరీదు నెలకు 70 నుంచి 65 నుంచి 70 కోట్ల రూపాయలు. అంత కాస్ట్లీ ఛాయ్ అమ్మినటువంటి దేశ ప్రధాని ఈరోజు ఆయన వేసుకునేటువంటి బట్టల ఖరీదు ఒక నెలకు 60 నుంచి 70 కోట్ల రూపాయలు. ఆయన వేసుకునేటువంటి విలువైన బట్టలు ఎడుకుంటున్నారంటే ఎంత భయంకర పరిస్థితి, ఏ దేశంలో ఏ ఆర్థిక పరిస్థితి. ఛాయ్ అమ్మినటువంటి మోడీ ఇలా దేశంలో ఏ విధంగా ఉన్నాడు, ఇలా ఏం జరగబోతుంది, ఈయన మీద ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయండి. వారణాసిలో అయిన పోటీ చేసి వేలాది మంది రైతులు, ఇలా ఉన్నటువంటి పంజాబ్ రైతులు, హర్యానా రైతులు ఎంత భయంకరంగా వాళ్ళ డిమాండ్ కోసం చేస్తే ఇలా వాళ్ళ మీద ఊచకోత గురి చేసి ఇలా రోడ్ల మీద వెహికల్స్ నడిచే సందర్భంలో ఇలా మేకులు బిగించి ఇలా లక్షలాది మంది జీవితాలు నాశనం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా రైతు చట్టాలను నీరుగార్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా దళితుల అస్తిత్వాన్ని నీరుగార్చే ప్రయత్నం. ఏదైతే వేముల రోహిత్ 2016లో చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా PhD స్కాలర్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా SC ST మైనార్టీలకి ఇవాళ తీసేసిన నేపథ్యం ఉంది. PhDకి సంబంధించినటువంటి ఆ స్కాలర్షిప్ తీసేసిన నేపథ్యం కూడా వేముల రోహిత్ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటికి కూడా SC మైనార్టీలకు ఇవాళ స్కాలర్షిప్ రాలేని పరిస్థితి ఉంది. అంటే ఎవడు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి ఈ దేశ ప్రధాని గురించి? దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అవలంబించిన విధానాలు దేశ ఆర్థిక స్థితిగతులను దిగజార్చాయని చేయాలని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, రైతు రాజ్యాన్ని, షెడ్యూల కులాల, షెడ్యూల తెగల, బహుజనులకు సంబంధించిన చట్టాలను మార్చడంతో పాటు సామాన్య ప్రజలపై పెనుభారం మోపి సుమారు 140 లక్షల కోట్లు అప్పు చేసి దేశ ఆర్థిక స్థితిగతులను దివాలాగా మార్చడమే పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి సిద్ధమంటున్న జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగల శివ తనతో పాటు అధిక సంఖ్యలో
మేధావులు రాజకీయ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచి నరేంద్ర మోడీ గెలుపును నియంత్రించే ప్రయత్నాలు కొనసాగించాలని బరిగెల శివ పిలుపునిచ్చారు. భారతదేశం కష్టకాలంలో ఉందని, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని కుట్ర దేశాన్ని నాశనం చేయడమని పేర్కొన్నారు. ఎన్నికల వేళ మతపరమైన సమస్యలు సృష్టించి దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసే కుట్రలు జరుగుతున్నాయని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతర శక్తులు ఏకమై దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలేసిన మోడీని ఓడించాలనే లక్ష్యంతో తన వంతు కృషిగా వారణాసిలో పోటీలు నిలుస్తారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని గుర్తెరిగి వారణాసిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నిలిచి వారణాసి ప్రజలకు గత 10 సంవత్సరాలుగా దేశంపై పడిన అప్పుల భారం ప్రభావం తెలియాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వాన్ని గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడే ఆస్కారం ఉన్నందున దేశ ప్రజల రక్షణార్థం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వారణాసితో పాటు వరంగల్ పార్లమెంట్ బరిలో కూడా పోటీలో ఉంటానని కూడా తేల్చి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. మరొక జనం అంటూ ఉండదు. ఏది చేసినా ఈ జన్మకే చేయాలి. ఏది చేసినా, ఏ తప్పు చేసినా, ఏ ఒప్పు చేసినా, ఏదైనా మానవ జన్మనే, ఇంకా వేరే జన్మలే. ఈ మానవ జన్మలో నువ్వేం సాధించావు, నువ్వేం చేశావు అనేది కావాలి. మోడీ ఛాయ అమ్మినటువంటి మోడీ ఇలా దేశ ప్రధానమే సుమారుగా 140 లక్షల కోట్ల రూపాయలు, 140 లక్షల కోట్లు, 140 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి భారం 10 సంవత్సరాలు. అంటే ఎక్కడ పోయింది? ఏనంటే మెట్రో ట్రైన్లు, ఏనంటే రైల్వే ట్రైన్లు, ఏనంటే ఏదో విమానాశ్రయాలు. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఎవరున్నారు దీని వెనుక అంటే ఆదాని అంబానీ మాత్రం ఉన్నారు. ఆదాని అంబానీ ఆస్తులు, అంబానీకి సంబంధించిన ఆస్తులు, ఆదానికి సంబంధించిన ఆస్తులు. ఆయన ఎందుకు కూడా పనికిరానటువంటి ఆదాని ఈరోజు ప్రపంచంలోనే, దేశంలోనే టాప్లో ఉండేటువంటి ఇలా దేశంలోనే కుబేరుల స్థాయిలో ఉన్నాడంటే ఆదాని. ఎట్లా ఎదిగిండు, ఎన్ని కంపెనీలు ఎదిగిండు. మన సిమ్ కార్డు తీసుకున్నటువంటి సిమ్ నుంచి మొదలుకుంటే ప్రతిదీ కూడా ఆర్థికంగా సెట్ చేసుకొని అనేకమైన అంశాల మీద ఏదైతే ఈ పేద బడుగు బలైన వర్గాలు ఉన్నాయో, ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అవసరాలన్నీ ఆదానికి అంబానీకి ఒప్పజెప్పి ఇవాళ బిజినెస్ను తెర వెనుక ఉండి నడిపించినటువంటి ఈ మోడీ గెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఇలా మీకు చెప్పేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇలా ఈ మోడీ పైన కూడా యుద్ధం చేసేటువంటి నేపథ్యం ఉంది. మోడీ ఓడిపోతే దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించే నేపథ్యం ఉంటుంది. అందుకోసమే మోడీ ఓడిపోవాలి, బీజేపీ రావద్దు. బీజేపీ ఒకవేళ గెలిచినైతే భారత రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతి రాజ్యాంగం వస్తుంది. అది అందరికీ కూడా ఇబ్బందికరమైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి 80% జనాభా కలిగినటువంటి భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే నేపథ్యం ఉంటుంది. మోడీ మూడోసారి గెలిచిన తర్వాత నాలుగోసారి గెలవాలని అవసరం లేదు. వాడు గెలిచినా గెలవకపోయినా ఇబ్బంది లేదు. కానీ మూడోసారి అయితే ఏదైతే గెలిచిండో అనుకున్నాయన్నీ చేస్తారు. అనుకున్నాయన్నీ చేసి వాళ్ళు ఒక మార్కును చూపించుకుంటారు బీజేపీ మూడోసారి గెలిస్తే. అందుకోసమే మూడోసారి బీజేపీ గెలిస్తే చాలా ప్రమాదం ఉండబోతుంది భారత రాజ్యాంగానికి. మోడీ గెలిస్తే ఎంత పెద్ద ప్రమాదం అంటే అంత పెద్ద ప్రమాదం ఉండబోతుంది. మేధావులు, ఇంటెలెక్చువల్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పటి నుంచే ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదం జరిగేటువంటి నేపథ్యం కూడా ముందస్తుగానే జై భీమ్ టీవీ స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.